ఈ వేసవి కాలంలో నిమ్మకాయలు మనం బయట నుంచి ఇలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోగానే ఇలా మురిగిపోతూ ఉంటాయండి 2-3 రోజులకే. అలా మురిగిపోకుండా ఉండాలంటే ఇలా మీరు తెచ్చి తేగానే ఇలా ముడివేసేసి పెట్టేస్తున్నారా ఫ్రిడ్జ్లో? అయితే అస్సలు అలా చేయకండి. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. ఈ నిమ్మకాయలు 6 నెలల వరకు స్టోర్ ఉంటాయండి. ఇదిగో ఇలాగా ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని నీట్గా కడిగేసేయండి. అవి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. బయట వేడిగా ఉంటుంది కదండి, వాతావరణాన్ని బట్టి మనం నిమ్మకాయలు స్టోర్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న నిమ్మకాయల్ని రూమ్ టెంపరేచర్లోకి తెచ్చాక నీట్గా ఇలా ఒక క్లాత్తో తుడిచేసేయండి. ఇలా తుడుచుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేయండి. ఈ నిమ్మకాయలు 6 నెలల వరకు మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మీరు నిమ్మకాయలు వాడేటప్పుడు కూడా ఇలానే చక్కగా తుడుచుకొని ఒక క్లాత్తో అప్పుడు కట్ చేసి నిమ్మకాయలు వాడండి. ఇవి ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. మీ ఇంట్లో కుకింగ్ ఆయిల్ మీరు ఏది వాడితే ఆ ఆయిల్ తీసుకొని ఇదిగో ఇలాగా నిమ్మకాయల్ని గ్రీస్ చేసేయండి. ఇలా అన్ని నిమ్మకాయల్ని గ్రీస్ చేసుకొని మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని అండి గ్రీస్ చేసేసుకొని చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక క్లాత్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ లేదా మీ ఇంట్లో ఒకవేళ టిష్యూస్ ఉంటే టిష్యూ పేపర్స్ కానీ ఇలా వెజిటేబుల్ కంటైనర్ కానీ ఎయిర్ టైట్ కంటైనర్ కానీ లేదా కవర్ కానీ తీసుకొని వాటిలో ఇలాగా సెట్ చేసుకొని దాని మించి కవర్ గట్టిగా వేసేసి మీరు దాన్ని కవర్ చేసేయండి. ఇలా కవర్ చేసుకున్నాక ఈ నిమ్మకాయలు 6 నెలల వరకు స్టోర్ ఉంటాయండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులోంచి నిమ్మకాయ తీసుకొని చక్కగా తుడిచేసి కట్ చేసుకొని వాడుకోవచ్చు. నేను చూపించిన ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. Thank you for watching.